హలో గాయ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ విత్ రాజు. ఈరోజు మనం బాడీ సెక్షన్ ఇన్ డీటెయిల్గా ఏదైతే ఉందో తెలుసుకుందాం. బాడీ సెక్షన్ అంటే ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తాం అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ద బాడీ ట్యాగ్ ఇన్ HTML contains all the visible content of a web page. Everything that user see in the browser in placed inside the body element. అంటే బాడీ ట్యాగ్ అంటే ఏంటంటే మనం ఏదైతే బాడీ సెక్షన్లో రాస్తామో అదంతా విజిబిలిటీ ఉంటుంది. మనం అంటే ముందు క్లాసులో మన హెడ్ సెక్షన్ చూసాం, దాంట్లో ఏది రాసినా అది విజిబుల్ కాదు. కానీ బాడీ సెక్షన్లో మనం ఏదైతే రాస్తామో, మనం ఏదైతే టైప్ చేస్తామో, మనం ఏదైతే ఒక పారాగ్రాఫ్ ఏదో ఒకటి రాస్తే అది ఖచ్చితంగా మనకి విజిబుల్ అవుతుంది అన్నమాట. అది బాడీ సెక్షన్. ఓకే, ఇది ఒక బాడీ సెక్షన్లోన ఓకే, ఇక్కడ బాడీ అండ్ బాడీ క్లోజ్డ్. ఇక్కడ ఏదైతే రాసినామో ఇదంతా మనకి విజిబుల్ అవుతాను. ఓకే, ఇక్కడ విజిబుల్ కంటెంట్ గోస్ హియర్. ఇక్కడ ఏది కంటెంట్ రాసినా, ఒక పారాగ్రాఫ్స్, హెడ్ సెక్షన్ కానీ ఏదైనా కానీ రాసినా కూడా ఇదంతా మనకి వెబ్ పేజ్లోన విజిబుల్ అవుతుంది. అదే హెడర్ సెక్షన్లో కానీ మాత్రం రాస్తే ఇక్కడ విజిబుల్ కాదు. ఓకే, తర్వాత వాట్ ఈస్ ద బాడీ ట్యాగ్? The body tag defines the main content of HTML document. ఇది ఒక మెయిన్ కంటెంట్ అనమాట. దాన్నే మనం HTML డాక్యుమెంట్ అంటాం. ఇట్స్ కమ్స్ ఆఫ్టర్ ది హెడర్ సెక్షన్. అంటే హెడర్ సెక్షన్ తర్వాతనే కదా మనకి బాడీ సెక్షన్ వచ్చేది, ముందుగా రాదు మనకి బాడీ సెక్షన్. ఫస్ట్ మనకి హెడ్, తర్వాత బాడీనే. ఫస్ట్ బాడీ వస్తుంది, రాదు కదా. అట్లానే మనకు కూడా ఒక HTMLలోన మనం రాయాలనుకుంటే, ఒక పేజ్లోనే రాయాలనుకుంటే ఫస్ట్ మనకి ఒక హెడ్ ఉంటుంది, తర్వాతనే బాడీ ఉంటుంది. తర్వాత ఓన్లీ వన్ బాడీ ట్యాగ్ ఈజ్ అలో ఇన్ ద వెబ్ పేజ్. ఒక్క బాడీ ట్యాగ్ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఒక హెచ్టిఎంఎల్లో దాంట్లోన ఒక పేజ్లోన మనము ఒక బాడీ ట్యాగ్ని యూజ్ చేస్తాం అనమాట. ఆ బాడీ ట్యాగ్లోనే మనం అంతా ఏదైతే కంటెంట్ ఉందో అది కంటెంట్ని మనం రాస్తాం అనమాట. ఓకే, ఇట్ కమ్స్ ఆఫ్టర్ ద హెడర్ సెక్షన్. ఇట్ లైక్ కామన్ ఎలిమెంట్స్ ఇన్సైడ్ బాడీ ఏమేమి కామన్గా ఉంటామంటే, ఇంక్లూడింగ్ హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, ఇమేజెస్, లింక్స్, ఫార్మ్స్, టేబుల్స్, ఆడియో, వీడియో బటన్ అండ్ సెమాటిక్ ట్యాగ్స్ లైక్ హెడర్ ట్యాగ్స్ కానీ, నావ్ బార్ కానీ, నావ్ ట్యాగ్ కానీ, తర్వాత మెయిన్ ట్యాగ్ కానీ, సెక్షన్ ట్యాగ్ కానీ, ఆర్టికల్, అసైడ్ అండ్ ఫూటర్, ఇవంతా మనకి దీంట్లోన కామన్గా యూజ్ చేసేది అనమాట. మళ్ళీ దీంట్లోన CSS ఈజ్ యూజ్డ్ టు స్టైల్ ది కంటెంట్ ఇన్సైడ్ ది బాడీ. మనం CSSని కూడా మనం దీంట్లో యూజ్ చేస్తాం అనమాట, స్టైల్ చేస్తాం అనమాట. CSS మనం ఏదైతే బాడీలో రాస్తామో దాన్ని మనకి ఒక కలర్ చేంజ్ కావాలన్నా, ఏదైనా చేంజ్ కావాలనుకున్నా మన CSSని యూజ్ చేస్తాం అనమాట. మళ్ళీ జావా స్క్రిప్ట్ కూడా మనం బాడీలోనే యూజ్ చేస్తాం, బాడీలోనే యూజ్ చేస్తే అప్పుడు మనకి ఇదే చూడండి, జావా స్క్రిప్ట్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఇట్ ఇంటరాక్టివ్ అంటే మనకి ఏదైతే మనం చేస్తామో అది మనకి యాక్షన్గా చూపిస్తున్నాం, అదే జావా స్క్రిప్ట్. ఓకే, బాడీ సెక్షన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఫస్ట్ ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాం, index.html అనేది ఎక్స్టెన్షన్ అనమాట. ఓకే, షిఫ్ట్ 1 అని ప్రెస్ చేస్తే ఇట్లా ఇది మార్క్ వస్తుంది, ఈ సింబల్ వస్తుంది. మనము షిఫ్ట్ 1 వస్తే ఈ సింబల్ వస్తుంది, అప్పుడు ఎంటర్ నొక్కేస్తే ఇట్లా మనకు ఒక స్ట్రక్చర్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇందులో మనం మంచిగా ఇట్లా రాసుకోవచ్చు. దీంట్లోన ఇది ఒక మనకి బాడీ అనమాట, బాడీ ఓపెన్ ట్యాగ్, ఇది బాడీ క్లోజ్ ట్యాగ్. ఓకే, దీంట్లోన మనం ఒక ఏదైనా రాద్దాం. H1 ఏంటంటే హెడ్డింగ్ ట్యాగ్స్ అనమాట. ఇవి మళ్ళీ ముందు క్లాసులో నీకు చెప్తాను, జస్ట్ ఇప్పటికి H1 కూడా తెలుసుకుందాం. ఓకే, H1 దీంట్లోన హలో, వెల్కమ్ టు టెక్నాలజీ సేవ్ చేసేసుకొని డబుల్ క్లిక్ ఇచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఇక్కడ ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఇక్కడ చూడండి,
మనం ఏదైతే రాసినామో ఇక్కడ అంతా చూపిస్తుంది చూడండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద టెక్నాలజీ విత్ రాజు ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.